సో, అది గాకుండా ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఆ! అదొకటి. ఇంకోటి స్పీడింగ్. ఆడ 65 స్పీడ్ లిమిట్ ఉంటే మనోళ్ళు 90, 100 పైన డ్రైవ్ జేశుడు. ఆ! సో, అది చెప్పినా ఇనకపోవడము. ఓకే. ఆ పిల్లలకు విచ్చలవిడిగా ఉండుడు. ఈడ వాళ్ళ అది తల్లిదండ్రులతోటి ఇక్కడ అబద్ధాలే అలవాటయిపోయి జెప్తారు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు మాత్రం నిజం జెప్తారు. ఎగ్జాక్ట్‌లీ. అవును. సో, చాలా అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఐ యాహ్! డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. అవునా? బట్ యాహ్! ఒకళ్ళైతే పాపం ఒక అమ్మాయి 15 డేస్, 20 డేస్‌ల ఆ అమ్మాయి పెళ్లి లీవ్ ఉండే. ఎల్లుండి ఆమె ఫ్లైట్ ఉన్నది. ఇవాళ దొంగతనంలో పట్టుబడ్డది. అసొంటి వాళ్ళకి నువ్వు ఏం జేయగలుగుతావు? ఏం జెప్పగలుగుతావు? చిన్న చిన్నవి అట్లా ఎందుకు అది జేస్తారో ఆ! అర్థం ఆ! నేను దట్ ఈస్ నాట్ గుడ్. అది నేను పిల్లలకెప్పుడు యూ నో అది వాళ్ళకు తెలుస్తలేదు. అండ్ ఇంకొకటి ఎవ్వళ్ళు గూడా చాలా మంది పిల్లలు ఇప్పుడొచ్చిన వాళ్ళు కోవిడ్ తర్వాత వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉత్తగా నేనొచ్చి ఈడ ఒక $2000 సంపాదించుకుంటే సాలు. ఇంటికి ఓ బతికేస్తా. $2000 పంపించేస్తే చాలు. ఆ! నాకిట్లా ఎంఎస్ కంప్లీట్ జేయాలి, జాబ్ జేయాలి, మనం ఒక కెరీర్ బిల్డ్ జేసుకోవాలనే ఆలోచన మాత్రము లేదనే నేను అనుకుంటున్నా. ఓకే. ఓకే. యాహ్! హ్మ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే రియల్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్.